ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో దిగిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నేరుగా మామండూరు అటవీ ప్రాంతానికి వెళ్లి మొక్కలు నాటారు. అటవీ శాఖ అధికారులతో కలిసి శేషాచలం అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. మంగళంలో ఎర్రచందనం గోడౌన్లను పరిశీలించారు. ఎర్రచందనం దుంగలను 3 గ్రేడ్లుగా విభజించి ప్రదర్శనగా ఉంచినటువంటి అటవీ శాఖ అధికారులు గ్రేడ్ల వారీగా వివరాలడిగి పవన్ తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో దిగినటువంటి పవన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నేరుగా మామండూరు అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ మొక్కలు నాటారు. అటవీ శాఖ అధికారులతో కలిసి శేషాచలం అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. మంగళంలో ఎర్రచందనం గోడౌన్ కూడా పరిశీలించారు. అలాగే ఎర్రచందనం దుంగలను 3 గ్రేడ్లుగా విభజించి ప్రదర్శనగా ఉంచారు. అటవీ శాఖ అధికారులు గ్రేడ్ల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు గాను తీసుకోవాల్సిన అన్ని చర్యలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. తిరుపతి కలెక్టరేట్ లో నిర్వహించిన భక్త కనకదాస 538వ జయంతి ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. భక్త కనకదాసకు నివాళులర్పించారు. భక్త కనకదాసు కర్ణాటకకు చెందిన కవి, రచయిత. కన్నడ భాషలో కీర్తనలు రచించారు. శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు. ఉడిపిలోని శ్రీకృష్ణ ఆలయంలో కనకన అనే కిటికీ ఉంటుంది. ఆ కిటికీ నుంచే భక్తులు దర్శనం చేసుకుంటుంటారు. కనకదాసు పేరు మీదుగానే ఆ కిటికీకి కనకన కిండి అని పేరు పెట్టడం జరిగింది. నమస్కారం.